ఒకప్పుడు ఉద్యమాలతో ఉవ్వెత్తున ఎగసిన తెలంగాణ ఇది. ఆత్మగౌరవం కోసం బలిదానాలు చేసుకున్న పుణ్యభూమి ఇది. కానీ నేడు ఏమైంది? చట్టసభల సాక్షిగా వినిపిస్తున్న మాటలు అరాచకానికి పరాకాష్ట కావా? ఇది మనం గర్వపడాల్సిన రాజకీయమా, లేక పతనమవుతున్న ప్రజాస్వామ్య వ్యవస్థ? అధికారం ఉంటే చాలు అడ్డగోలుగా మాట్లాడొచ్చు, ప్రత్యర్థులను పాతాళానికి తొక్కేయొచ్చు అనే ఉన్మాదం నేతల్ని ఆవహిస్తోందా? ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే ఇప్పుడు నేరమా? ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ చేసిన తప్ప? రైతుల పక్షాన నిలబడి రేవంత్ ప్రభుత్వ అసమర్థతను ఎండగట్టడమే పాపమా? ప్రజా సమస్యలను లేవనెత్తితే కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపులకు దిగడం ఎంతవరకు సమంజసం? అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను పేల్చేస్తా అన్న మాటలు అప్పుడు తప్పు కానప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నేతగా బాల్కసుమన్ ప్రభుత్వాన్ని నిలదీస్తే తప్పేముంది? ప్రగతి భవన్ ఉంటేంది, ఎవరైనా నక్సలైట్లు బాంబు పెట్టి పేల్చేస్తేంది, మనం అయ్యేదేంది? ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతి భవన్ ను డైనమైట్లు పెట్టి పేల్నా మాకు వచ్చే నష్టం లేదు, మాకు సంబంధం లేదు ప్రగతి భవన్ తో. అసెంబ్లీ అంటే ప్రజల దేవాలయం. ఇక్కడ చర్చించాల్సింది ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాష్ట్ర అభివృద్ధి గురించి. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి తొడగొట్టి బట్టలు విప్పించి రోడ్డుపై ఉరికిస్తా అనే స్థాయికి మాటలు పడిపోయాయంటే మన నాయకుల నైతిక విలువలు ఎక్కడికి చేరుకున్నాయి? పదవి ఇచ్చింది ప్రజాసేవకో లేక పరుష పదజాలంతో ప్రత్యర్థుల్ని భయపెట్టడానికోనా? కొడకల్లారా ఎవడన్నా మిగులుతా నేను చూస్తా అనుకుంటూరేమో, తమాషా చేస్తూరేమో. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా ఎత్తున ఒక్కనొక్కని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. తోడుకలు తీస్తే అధ్యక్ష, ముఖ్యమంత్రిగా ఎత్తున ఒక్కనొక్కని బట్టలు ప్రదేశం రోడ్డు మీద తిప్పిస్తా అధ్యక్ష. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు. కానీ ఎవడైనా అడ్డమొస్తే అడ్డంగా నరుకుతామని మక్కాన్ సింగ్ ఠాకూర్ వంటి నాయకులు బాహాటంగా హెచ్చరిస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఇది వారి ప్రోద్బలంతో జరుగుతున్న కుట్ర కాదా? రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. ఒక్క 2 గంటల్లో కుయి కుయి అనుకుంటా ఇప్పుడు మీ ముగ్గురు నాయకులు ఒక్క క్షణంలో వస్తాం. ఎవరైనా అడ్డంగా మాట్లాడితే అడ్డంగా నరుకుతామనే విషయం చెప్తాను. అలాగే అరబిందో ఫ్యాక్టరీని తగలబెడతా అంటూ అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ ఒక వ్యవస్థను భయపెట్టి తమ ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నం కావా? సండే నాడు 11ంటికి నేనే అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాం. అరబిందో ఫ్యాక్టరీ ముందుకు పోయి ఇంకా ఫ్యాక్టరీని కాలబెడతాం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న బాల్కసుమన్ లాంటి గొంతుల్ని నొక్కే ప్రయత్నం జరుగుతోంది. ఆయన మాటలను వక్రీకరించి కేసులు పెట్టి భయపెట్టి పబ్బం గడుపుకోవాలనే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ప్రజాస్వామ్యమా లేక నిరంకుశత్వమా? ప్రశ్నించే గొంతులను భయంతో మోయించాలనుకోవడం ఏ రాజకీయం? ఈ అరాచకపు మాటలు, ఈ హింసాత్మక రాజకీయాలు కేవలం నాయకుల మధ్య గొడవలు కావు. ఇవి మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును దెబ్బతీసే పరిణామాలు. ప్రజల సమస్యల్ని పరిష్కరించాల్సిన నేతలు విద్వేషాన్ని విత్తుతున్నాయి. ఓటు వేసిన ప్రజలారా, మీ ఆకాంక్షలకు ఈ అహంకారానికి మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించండి. ప్రజాస్వామ్యం గెలవాలా లేక అధికార మదం గెలవాలా అనేది మీరే నిర్ణయించండి.